ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దేవుని యొక్క వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 30వ అధ్యాయము 2వ వచనంలో చూసుకుంటే, యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. అయితే మనకున్న ఇబ్బందుల నుంచి కానీ, ఇరుకుల నుంచి కానీ, లేకపోతే ఆర్థికమైన పరిస్థితుల నుంచి కానీ, అనారోగ్య మరణ పడకల మీద ఉన్నటువంటి ఐసీయూలో ఉన్నటువంటి వారు, ఇంకా డాక్టర్లు కూడా మా వల్ల కాదు అనుకుని చేతులు ఎత్తేసే ఆ పరిస్థితులు ఉండేటప్పుడు మనం నిజముగా దేవునికి మొర్రపెట్టి, ఇదిగో ప్రభువు నువ్వు నన్ను బ్రతికిస్తే నేను ఈ రోజు నుంచి నీకు సాక్షిగా నేను ఉంటానని చాలా మంది ప్రమాణం చేస్తారు. అయితే ఎప్పుడైతే ఈ ప్రమాణాలు నిజంగా ఎప్పుడైతే హృదయపూర్వకంగా వాళ్ళు చేస్తామని నిజంగా మనసులో నిశ్చయించుకొని దేవునికి మొరపెడతారో, దేవుడు అలాంటి వాళ్ళందరినీ కూడా స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాము. మన జీవితాల్లో కూడా చాలా మంది జీవితాల్లో కూడా ఇది నెరవేరింది. కాబట్టి మనం ఏం చేసినా సరే యథార్థంగాను నీతిగాను మనం ఉండగలిగితే కనుక దేవుడు మనల్ని ఖచ్చితంగా స్వస్థపరిచి మనల్ని ఇరుకుల నుంచి ఇబ్బందులు లేవనెత్తే దేవుడు.